కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అంతలి భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా. గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. క్షితిలో దుర్గతి తొలగించే మోక్షపు సద్గతి వెలిగించి క్షర అక్షర పురుషోత్తములే తన శిక్షణగా బోధించిన శ్రీకృష్ణుడుయే నిజ దైవమురా. ఆ త్రైతముయే తన నిజ భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా. గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. దేహమే ప్రకృతి తత్వమని, అది ధరించు ఆత్మయే దేహి అని, దేహికి మరణము లేదు అని సందేహమే ఇందున కూడదని. మూడులను జ్ఞానులంజేయ బయల్పడిన ఓ గురురాయ, ఇదే నా మనపూర్వక వందనం. మంగళం దేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోయ సాధనాయ మంగళరూపాయ మంగళం. శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరాయ మంగళం. శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగు రూపు వాసన కలిగిన కర్పూరం ఏ విధంగా అగ్నిలో కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోచున్నదో అదే విధంగా రూపనామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత
కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. ఆవేశము వీడిన దేహియే చివరికి దైవము చేరునని, ఆశాపాశములనిగిన ఆత్మకే ఆఖరి నాశనమున్నదని, గుణములలో బంధీ అయిన ఆత్మకు భాష్యము వెదుకుమురా. కర్మలు గల్గిన క్షరాత్మే జీవాత్మను భావము తెలియుమురా. క్షరభావములే పరికింపుమురా. ధర జీవునిగా గ్రహింపుమురా. ఆత్మల భేదం తిలకించుమురా. త్రైతము తెలిసి పులకించుమురా. కృష్ణుడే జగతికి దైవమురా. శ్రీకృష్ణుడే ప్రకృతికి జీవమురా. గీతయే అతని శ్లోకమురా. మరి త్రైతమే అందలి సారమురా. దాంతో ఏమైంది శరీరం ఏమైంది రాదు రథం శరీరం నడుపు అంతర్గతంగా టైం సిద్ధులు పొందుతుంది. దాని చదివి వాళ్ళు ఏం ఉండవలసిన పని. కార్యమే కర్మకు కాయమని, ఆ కర్మకు కర్తయే ఆత్మయని, జ్ఞానమే ధర్మకు ఆయువని, ఆ ధర్మకు భర్తయే ఆతడని, సర్వేంద్రియముల నడిపే సత్తువే సర్వాధరియగు ఇంద్రుడని, కర్మములందలి గుత్తుడే తీర్వారగు యమధర్ముడని, కాయముకే అధికారైన ఆత్మయే ఎవరని వెదుకుమురా. జీవముకే అధిపతి అయిన ఆ అక్షర ఆత్మను తెలియుమురా. క్షరక్షేత్రముకే క్షేత్రజ్ఞుడురా. ఆ అక్షరుడే ఆద్యుడురా. ఆ మధ్యాత్మే యోగ పురుషుడురా. త్రైతముతోనే ఇది అరయుమురా. ఆ కృష్ణుడే జగతికి దైవమురా. శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా. గీతయే అతని వాక్యమురా. మరి త్రైతమే అంతున ముఖ్యమురా.
ఆ దైవమే సృష్టికి మూలమని, విశ్వమే అతని వ్యాపమని, ఆ శక్తియే పరమగు ఆత్మయని, నామము రూపము కార్యము రహితమే పరమగు అతని ధామమని, జ్ఞానము ధర్మము పూర్ణము చేసెడి మోక్షముకే తను సాక్షి అని, జగములనే ఏకాంశముతో స్థాపించిన ఆత్మని ఎరుగుమురా, భగవంతునిగా ప్రభవించే ఆ ఉత్తమ పురుషుని తెలియుమురా, పురుషోత్తమునే పరికింపుమురా, గురు బోధనలో గ్రహింపుమురా, ఆత్మల భేదం తిలకించుమురా, త్రైతము తెలిసి తరించుమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే అతని బోధనరా, మరి త్రైతమే అందలి సాధనరా, చరాచరములను సృష్టించే ఉత్తమ పురుషుని దృష్టించి, క్షరాక్షరములను బోధించే పురుషోత్తమునిగా ప్రభవించిన శ్రీకృష్ణుడు ఏ నిజ దైవమురా, ఆ త్రైతము ఏ తన నిజ భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే అతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. శ్రీకృష్ణుడే నిజ దైవమురా, ఆ త్రైతమే తన నిజ భావమురా. కృష్ణ 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 కృష్ణ. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక బంగారుపాలెం శాఖ ఆధ్వర్యంలో దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి వేడుకలు ముగింపు వేడుకలు 5వ రోజు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు గ్రామ పెద్దలు శ్రీ కృష్ణమూర్తి అన్న గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రబోధ సేవా సమితి తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాము. అలాగే ఇదే గ్రామ పెద్దలు
కుమారాజన్న గారి వైపు ఎంబి పద్మావతి అక్క గారిని స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే గౌరవనీయులు మా మండల విద్యాశాఖాధికారి గారి అయినటువంటి రమేష్ సార్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే గ్రామ పెద్దలు జ్ఞానేష్ గారిని కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. సార్, పూజా కార్యక్రమం ప్రారంభించాం. అలాగే గ్రామ పెద్దలు ప్రతాప్ సేన్ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభిస్తుంది. విపుల శాస్త్రజ్ఞాని వేదాంతవేద్యుడు బ్రహ్మతేజవదన భాసితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతము వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జీవ మీద వాని చెలువార భక్తుల ఆత్మబోధ గరుప నలువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమించి నరుక నేర్ప దివ్య బోధ చేయు దిశారులైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ పాపండగలబోసి జన్మనెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ వందే గురునాం శరణారణ్యే సందర్శిత సాత్మసుఖావబోధే జనస్య ఏ జాంగలీకాయమానే సంసార హాలాహల మోహశాకలయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్సమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానాల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్తం పూజయేత్ గురుం. నీ గతులే నా గతి శ్రీరంగా విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమునలసి మూడులను జ్ఞానులను చేయ బయల్పడిన ఓ గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. ఓం శ్రీ
వాసన కలిగిన కర్పూరము ఏ విధముగా అగ్నిచే కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధముగా రూపనామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను కాల్చుకుని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యం కావడానికి ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. గతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా నా గతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా పథమైపోవు ద్వారని ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా కథలు నీదు వేషమే నాదవగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా ఒట్టిగనే పుట్టుటనే కర్మలికేలా పుట్టినినే పట్టుకునే కర్మ కావాలా పుట్టలలో మట్టి వలె కాయమికేలా గిట్టినినే ముట్టుకునే మాయమవ్వాలా జన్మల జాతరలో యాతన లేరా జన్మను నీ జతలో యాత్ర చెయ్యాలా గుణముల వేషములో వేదన లేరా గురునన్వేషించే పాత్ర వేయాలా పుణ్యము పాపము జన్మల శాపము తొలగిపోయేలా పున్నమి దీపము నా వెన్ను లోపల వెలిగిపోవాలా పన్నులు మిన్నగా నాకున్న కర్మలు కరిగిపోయేలా కన్నని కర్మలు నా వెన్నులో జరి కలిసిపోవాలా నా కన్నయ్యతో నేనే మెలిసిపోవాలా నా గతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా ఓ రంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా తిరిగాడు అన్న కుర్రోడా
మనసునకే బానిసయే తనువిక నేలా మనసున నీ మేనుగని తత్వమవ్వాలా అహముకు దాసోహమనే దేహమికేలా అహమున నీ స్పృహ కలిగే దేహినవ్వాలా బుద్ధిన భావనలో భేదమికేలా భగమున నా భవము సమాధి కావాలా చిత్తపు వృత్తులలో శోధనికేలా యుక్తపు స్వప్నమునై బోధ చెయ్యాలా ఏడెడు కాడులలో నిడని నడు వీడిపోవాలా నారెడు జాడలని వాడిగా పాడి కూడిపోవాలా కాలాల జాలాలు కర్మాల మర్మాలు తెలిసిపోయేలా నిజవడిలతో నా కంఠనాడము తడిసిపోవాలా నీ ప్రభావళిలో నేనే వెలిసి గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా అరే నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులవి ఎందుకులే గాధగమారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా త్రైతమే జీవదేహమై ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా చెటిలో నీదు గీతయే నాదవగా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాధగమారంగా చీరలు దోచిన చిన్నోడమ్మ కారణ చేత పిడుకోయమ్మ వచ్చాడమ్మ సిడుగుల కిట్టయ్యా లీలా కృష్ణ అందరి కృష్ణ రారా కృష్ణ సుందర కృష్ణ అష్టమి నాడే పుట్టాడంట అందరి కృష్ణ సృష్టికి జ్ఞానం పంచాడంట సుందర కృష్ణ కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తీర్చిరంగా
నీరెప్పల చాటున చీకటి రాత్రిని తోలేస్తాడే ఆ దుప్పటి కప్పే వెన్నెల రాత్రికి వచ్చేస్తాడే నీ ఊహల మాటున జ్ఞానపు బుయ్యల ఊపేస్తాడే ఆ మొహపు మాయను మాన్పగా వేణువును ఊదేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చేరంగా అర్పించము లోపల పంచకమోలే దాగున్నాడే అది కొంచెం చేసి అంచులు నీలో చూపిస్తాడే అరే అందము చందము లక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గురువైనాడే కృష్ణ నల్లని కృష్ణ నందాపురం చేరాడంట అల్లరి కృష్ణ బృందావన నేలాడంట నల్లని కృష్ణ వేడుకలో కృష్ణ వేదనలో కృష్ణ వేదము దాటే వేళ వేణువులోని రాగము కృష్ణ భావములో కృష్ణ బాసటగా కృష్ణ బంధములన్నీ తెంచే త్యాగమే కృష్ణ మోదములో కృష్ణ ఖేదములో కృష్ణ సాధన చేసే వేళ స్థానువులోని యోగము కృష్ణ హృదయములో కృష్ణ పదిలముగా కృష్ణ భగవద్గీతను చెప్పే భాగమే కృష్ణ దేహంలోని ప్రతి కణం విభాజనం చేసే అగ్నికి యాజ్యమే కృష్ణ మోహం దాటి ప్రతి రణం ప్రభంజనం చేసేవానికి వ్యాజ్యమే కృష్ణ లోకంలోని ప్రతి గుణం పరాజయం పొందే వేళల పూజ్యమే కృష్ణ ఏకమైతే అనుక్షణం శివాలయం చేర్చే దేవుని రాజ్యమే శ్రీకృష్ణ నీ బుద్ధికి అందని భావాలన్నీ అందిస్తాడే తన శుద్ధిని నీలో ద్వంద్వాలపై సంధిస్తాడే నీ చపల చిత్తమునంతము చేసే వల వేస్తాడే ఆ ముప్పుల మాయను త్రైతముతో వదిలిస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చేరంగా ధర్మాన్ని కాపాడినవయ్యా ధర్మాన్ని కాపాడినవయ్యా ధర్మాన్ని కాపాడినవయ్యా పిల్లలవయ్యా ఊరుకుంటూ గల్లు గల్లునరా కృష్ణయ్య పాల పాల కృష్ణయ్య కృష్ణయ్య పాల పాల కృష్ణయ్య నీత తోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నీత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య
ఈతతోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కళ్ళకు గజ్జలు పెట్టి ఎలా కుంగాలు పెట్టి కాళ్ళకు గజ్జలు పెట్టి ఎలా కుంగాలు పెట్టి కాళ్ళకు గజ్జలు పెట్టి ఎలా కుంగాలు పెట్టి కాళ్ళకు గజ్జలు పెట్టి ఎలా కుంగాలు పెట్టి ఎంతో ముద్దుగా నువ్వు వస్తుంటే చూడాలి కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య హాయిగా స్నానము చేసి నువ్వు లీలా కృష్ణ మురళీ కృష్ణ రారా కృష్ణ గురువై కృష్ణ గీతా గానం మ్రోగించాడు మురళీ కృష్ణ త్రైత జ్ఞానం బోధించాడు గురువై కృష్ణ దొన్నెలలో కృష్ణ వెన్నెలని కృష్ణ దొంగల దోచి అంది జ్ఞానము దాచి లీలా కృష్ణ వెన్నులలో కృష్ణ మిన్నులని కృష్ణ దాటితే అందే దేవుని చిహ్నమే కృష్ణ ద్వాపరలో కృష్ణ ఆజపరై కృష్ణ ద్వారకనంతా దాచే సముద్రుడి లీలా కృష్ణ త్రైతములో కృష్ణ అంతిమమై కృష్ణ అంతము చూపే దేవుని ముద్రయ కృష్ణ పామును పోలిన నీవెను పాముపై గుణములు త్రొక్కి నాట్యమే కృష్ణ రథమును పోలిన నీ మనోరథమును రణముకు తోలి నాదమే కృష్ణ ధరపై ధర్మము స్థాపన చేయగా దేహము దాల్చిన దైవమే కృష్ణ క్షర పురుషోత్తమ గీతను గీచే గురుని త్రైతమే ఈ శ్రీకృష్ణ రొమ్ము పాలను బట్టి మాయల విషము పీల్చేస్తాడే రోలు నడుముకు చుట్టి జన్మల శాపము కూల్చేస్తాడే కొండ గొడుగుని ఎత్తి కర్మల పిడుగున పేస్తాడే బండిని కాలితో తన్ని మోక్షములోకి పంపేస్తాడే కన్నయ్య పుట్టాడు అసంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్య వచ్చాడు వరంగా కృష్ణంతా తెచ్చేరంగా ఎదురన్నది లేని ఆచార్యుడై వచ్చేసాడే ఎదురన్నది మాని ప్రచారమే చేసేసాడే కుదురన్నది లేని కులాలనే కూల్చేస్తాడే అదురన్నది లేని ఆలోకమే చేర్చేస్తాడే అన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలి నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా కృష్ణంతా తెచ్చేరంగా అరిపించము లోపల పంచకమో లేదా గున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరి అందము చందము అక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే ఇలా గ్రంథమునిచే గ్రంథిగా మారి గురువైనాడే సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేసావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మ జ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా
నిలయము అని దేవుని బాహ్యములో ఆరాధించొద్దని అంతరంగంలోనే ఆరాధియాలని ఆరాధిస్తే ఆత్మధనము దొరుకునని ఆదానమే తలలో జ్ఞాన యజ్ఞమని త్రైత సిద్ధాంతమా మాకు తెలుపంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా సాక్ష్యం ఇవ్వంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా దేహమందు జీవుడు వేరని దేహము జీవుడు కానే కాడని ఆత్మ ఆధీనంలో దేహముందని దేహాధికారి తండ్రి ఆత్మని జీవుడి తండ్రైన ఆత్మనారాధించి దేహంలోనే తన ధ్యాసనుంచాలని త్రైత సిద్ధాంతమా మాకు వివరించవచ్చావా త్రైత సిద్ధాంతమా గమ్యం చూపించవచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైతములు సృష్టి మిడి ఉందని త్రైతారాధన నీవు చేసి తీరాలని మున్నల్ల ముచ్చట్లు త్రైతమేనని గుణభాగాలు దాటే మంత్రమేనాని గుహ్యంగా ఉండేటి తంత్రమేనని ఎన్నో జన్మల కర్మ కాల్చే యంత్రమని త్రైత సిద్ధాంతమా కను విప్పు కలిగించావా త్రైత సిద్ధాంతమా ఉరుముల జ్ఞానము అయినావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం రూపంగా చేసావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మజ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం దిక్కుతోచని మార్గమున అసలైన గమ్యమును ఎరుగుమురా అడగక వచ్చిన జన్మముల అసలైన సారమును తెలియుమురా ఎరుకలేని ఓ నరుడా తెలుసుకోరని జన్మఫలం తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం
సృష్టికర్త ఒకడున్నాడని తెలియలేని ఈ మూఢులకై కర్తను నేనై ఉన్నానని కదిలి వచ్చిన దైవ బలం నర శరీరమును ధరించి దర్శనమిచ్చిన జ్ఞానఫలం నరుడై ఉన్న గురువును తెలియని మూఢులకి జన్మ వృధా ఫలం ఎరుకలేని ఓ నరుడా. తెలుసుకోరని జన్మఫలం తిరగలేని ఓ జనుడా కనుగొనరా నీ కర్మఫలం. సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్తూ అమృతము వంటి ఆత్మబోధన దృష్టి శిష్యగణము పైన చిందవేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్తూ వాణి తెలువార భక్తుల ఆత్మబోధ కరుక మొదలువాడు ముక్తిదాతైన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్తూ అమృత్యుమతో కూడిన కర్మల జ్ఞాన కట్టమిచ్చిన నేర్ప దివ్య బోధ చేయుని సాధకుడైన శ్రీ ప్రబోధ గురుని చేరికొల్తూ పాపభారమవని పాపంగా జలపోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరికొల్తూ ఓం వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావబోధే జనస్య ఏ జాంగలీకాయమానే సంసార హాలాహలమోహసంజయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి. ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తస్సమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాయినే జ్ఞానానంద ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ.
సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరబ్రహ్మ నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण. मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन. मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा. मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा. शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव. शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव. वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा. वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा. मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित. मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित. सा दप गरि पगरि सदसा सरि ग पद स द प गरि पगरि सदसा. రంగు రూపు వాసన కలిగిన కర్పూరం ఏ విధంగా అగ్నిలో కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోవచ్చున్నదో అదే విధంగా రూపనామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత సర్వ కర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని